జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. బ్రో అసలు బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ చూసినారా? చూసినాను. ఎలా ఉంది? బానే ఉంది. నాగార్జున గారు కూడా ఎవరెవరు తప్పు చేశారో అందరికి వార్నింగ్ ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. ఆయన బిగ్ బాస్ నాగార్జున గారు కూడా అందరికి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఏంటి మిస్టేకులు చేశారో అన్ని ప్రతిదీ చెప్పడం కూడా బాగానే అనిపించింది. ఓకే, సో ఇంకోటి బిగ్ బాస్ మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో. అది కేసు అంటే ఇప్పుడు నలుగురు ఎవరో గిట్టిన వాళ్ళు ఉంటారు కదా, షో బాగోతుంది. అందులో కొంతమంది ఇప్పుడు మాధురి మీద పడని వాళ్ళు కొంతమంది అలా చేసింటారని నేను అనుకుంటున్నాను. కావాలని అదే కార్నర్ అని చెప్పుకోవచ్చు. ఇది పొలిటికల్ కార్నర్ కావచ్చు, కొన్ని మాటలు లోపల ఉన్న వాళ్ళు ఏమన్నా అట్లా వాళ్ళకి పడక కూడా అట్లా చేపించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో బిగ్ బాస్ పడకపోతే ఆబ్వియస్లీ ఇది 9th సీజన్, ముందే కంప్లైంట్లు ఇవ్వాలి. బిగ్ బాస్ మీద కాదు, ఇది ఆమె మీద అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. నిజమే అంటే అది 100% నిజమే అని నేను అనుకుంటున్నాను. సరే, కమింగ్ టు ద షోకి వచ్చినప్పుడు వీళ్ళ టాస్క్లు మెయిన్ ఎవరు బాగా ఆడుతున్నారు ఈ మధ్యలో? సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు అన్న. సుమన్ శెట్టి గారు అంటే ఒకప్పుడు ఆయన అసలు ఆడలేడు అని ప్రతి ఒక్కరు ఇట్లా చూపించిన వాళ్ళే. ఇప్పుడు అందరికంటే పర్ఫార్మెన్స్ ఆయనది బాగుందని నేను అనుకుంటున్నాను. కెప్టెన్సీ టాస్క్ కూడా కెప్టెన్ కూడా అయ్యాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆడలేడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు, ఒకసారి రెండోసారి వెళ్ళిపోతాడు అని చాలా మంది అన్నారు. కానీ ఇప్పటిదాకా ఆడుతుండు, చివరి దాకా కూడా ఉండాలని నేను అనుకుంటున్నా. ఆయన కెప్టెన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు గెలుస్తారంటో ఈసారి సీజన్? నేనైతే సుమన్ శెట్టే గెలుస్తాడని అనుకుంటున్నా. పక్కా. అంటే బయట గేమ్ ఆడినందుకు కాదు కదా, కొంచెం అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నారు సుమన్ శెట్టికి. గేమ్ ఆడినందుకు అంత పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఒకరికి ఇచ్చిర్రు పాత ఎపిసోడ్ లో. ఎందుకు ఇచ్చిర్రు? ఎమోషనల్ గానే కదా. ఈయనది ఒక ఎమోషనల్ గా ఈయనకు కూడా ఇచ్చేస్తారు అంతే. సుమన్ శెట్టి ఈసారి గెలవబోతున్నాడు అంటే గెలవబోతున్నాడు. 100% గెలవాలనే కోరుకుంటున్నాను నేను. ఇంకా మధ్యలో ఏమన్నా జరిగితే చెప్పలేను. ఎవరు ఆడట్లే అసలు గేమ్, ఎవరు బాగా ఆడలేకపోతున్నారు? డేవిల్ పవన్ వీళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఆ పొగరతత్వము అది నాకైతే నచ్చట్లేదు అన్న వాళ్ళది. ఈ రీతు గాని కొంతమంది ఉన్నారులే, వాళ్ళ పేర్లు ఎందుకు మళ్ళీ. అదే ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే మొత్తం పవరే ఉంది. మొత్తం ఇక యాక్షన్ ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలు ఎట్లుంటాయి అట్లా ఉంది మొత్తం. ఇక కదిలిస్తే ట్రైన్ కు నీకెదురు వచ్చిన నాకే రిస్క్ అన్నట్టు. ఆమెకి ఎవరైనా ఎదురుపోయినా ఎవరైనా ఏమైనా మాట్లాడినా ఫైల్ అంతే. ఇక ఇంట్లో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు పాపం. ఎప్పుడు వీళ్ళందరూ కూడా సైలెంట్, మొత్తం సైలెంట్ అయిపోయింది. అసలు పవర్ లేచింది. 5 కంటెస్టెంట్స్ చెప్తాను, నంబర్ వైజ్ కాకుండా. 5 కంటెస్టెంట్స్ లో సుమన్ శెట్టి గారు ఒకరు. సుమన్ శెట్టి డెఫినెట్లీ స్టార్టింగ్ నుంచి బాగా ఆడుతున్నారు కాబట్టి సుమన్ శెట్టి గారు ఒకరు. నెక్స్ట్ వచ్చేసి మన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో రమ్య మోక్ష. బికాస్ పాపులారిటీ ఉంది, సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది, చాలా ఫేమస్ వాళ్ళు. అలా కూడా ఓట్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రితు చౌదరి గారు. రితు చౌదరి బికాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంటెస్టెంట్ కాబట్టి సోషల్ మీడియాలో. అండ్ సో రితు చౌదరి. తనుజ గారు. అండ్ ఇంకోటి 4 అయినాయి కదా. 4 ఇంకా మీరు మాధురి గారు రీసెంట్ గా. సో ఇక్కడ ఎట్లా అంటే వైల్డ్ కార్డ్ గా వచ్చారు కాబట్టి గేమ్ చాలా బాగా అనలైజ్ చేసి వచ్చారు కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి మాధురి గారిని నేను టాప్ 5 లో అనుకుంటున్నాను. ఆపాలి, మాకు అవసరం లేదు బిగ్ బాస్ అని చెప్పేసి అంటే అది కూడా ఒక ప్రాస్పెక్టివ్ థింగ్ బ్రో. అది ఇప్పుడు ఒకళ్ళు కావాలనుకుంటారు, ఒకళ్ళు వద్దు అనుకుంటారు, రైట్? ఇప్పుడు వద్దనుకున్న వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఉన్న పాత గ్రూప్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి, అంటే ట్రస్ట్ తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా బయటికి వాయిస్ వస్తుంది. అదే కదా సార్ గేమ్ అనేది. ఇప్పుడు బిగ్ బాస్ లో మనం బాండింగ్ చేసుకోవడానికి, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఫర్వర్ అయితే ఉండం కదా. 100 days గేమ్. 100 days లో ఎవరో ఒకరు లాస్ట్ కి గెలుస్తారు, మిగతా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అది కామన్. ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతా ఉంటారు, బయటికి వెళ్తా ఉంటారు. బాండింగ్ చేసుకుంటా ఉంటే మేము 7 ఉంటాం, మేము 8 మంది ఉంటాం. అది 100 days మేమే ఉంటాం. విన్నర్స్ గా కూడా 8 మంది వెళ్తారా? లేదు కదా. బాండింగ్ అనేది ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడాలి. ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఎవరి గేమ్ బాగా నచ్చుతుంది? ఎవరి గేమ్ అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు మనం సుమన్ శెట్టి గారిని చూసాం, చాలా బాగా ఆడారు. స్టార్టింగ్ నుంచి ఉన్నారు వాళ్ళు, ఆడారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గారికి ఏంటిదంటే కొంచెం టైం పట్టింది ఇంట్లో థింగ్స్ అర్థం చేసుకోవడానికి. దీన్ని ఏ విధంగా ఆడితే బాగుంటది, ఎవరికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి అని తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం ఇన్నోసెంట్ గా ఉన్నారు ఆయన. టైం పట్టింది, ఆడారు. మధ్యలో ఆడారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినాక
ఒక్క నేమ్ అనుకుంటే మేబీ సుమన్ శెట్టి గారు గెలవాలని నేను అనుకుంటాను. ఆయేషాను, సుమన్ శెట్టి గారు, రాము, కళ్యాణ్ గారు, వీళ్ళు నలుగురు అయితే పక్కా ఉంటారు. ఐదో వ్యక్తి ఎవరనేది ఇమ్మాన్యుయల్ ఫస్ట్ చెప్పేసా, ఇమ్మాన్యుయల్ గారు ఉంటారు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి అసలు? బాగున్నాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కొంచెం క్లోజెస్ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు బాగుంటాయా? టాప్ 5 అంటే టాప్ 5 కాదు కానీ లాస్ట్ లో కొంచెం వేరే లెవెల్ కానీ ఇప్పుడు అలా నడుస్తుంది. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత క్యాలిక్యులేషన్స్ మొత్తం మారిపోయినాయి, రూట్ మ్యాప్ మొత్తం మారిపోయిందని రూట్ మ్యాప్ అన్న ఒకటే కంటిన్యూ అవుతుంది. వచ్చిన దీన్ని బట్టి క్లమ్జీ అవుతుంది తప్ప అంత ఇదే నాకన్నా నా విషయం చెప్తున్నా. క్లమ్జీ అవుతుందా, క్లమ్జీ చేస్తున్నారా? అవ్వట్లేదు, స్టేబిలైజ్. ఇప్పుడు మన తమిళ్లోనే ఒక ఆమె ఉంది, ఇక్కడ అది బిగ్ బాస్ తెలుగు వచ్చారా ఆయిషా, ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికో లాంగ్ వెళ్ళిపోతున్నారు. అట్లా అసలు పాయింట్ చాలా ఆ మొక్కలో ఉండేటట్టు పెద్ద వాయిస్ లాగా వినిపిస్తుంది. అట్లా మాధురి గారు మా పక్క జిల్లానే బ్రో, మా పక్క ఊరే బ్రో. అయితే సపోర్ట్ చేస్తున్నావా చేయట్లేదా? సపోర్ట్ ఎందుకు చేయాలా? ఏం ఆడుతుంది సపోర్ట్ చేయడం చెప్పు? ఆడట్లేదా? ఏం ఆడుతుంది మేడం? మీరు ఉన్నారు మేడం, మీరు చిన్న విషయానికి ఒక ఇది తీస్తారు, దాన్ని అక్కడ స్టాప్ చేస్తే ఓకే. లాగ్ చేస్తున్నారు. లాగే కదా చేయాల్సింది కెమెరాలో పడాలంటే. అవసరం ఏందని చేయాలి బ్రో, అవసరం లేదని చేస్తున్నారు కదా, అదంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిస్కషన్ అయితే నామినేషన్ చేయొచ్చు, గేమ్ లో చేయొచ్చు, గిన్నెలు తోమడానికి ఏంది బ్రో, వంట చేయడానికి ఏంది బ్రో, అది కూడా గొడవ అవసరం అని చెప్పు. గేమ్ ఒక 1 వీక్ అవుతుంది కదా, చూద్దాం. ఇంకా ప్రెసెంట్ బాగానే ఉంది, దాని తర్వాత చూసుకుందాం. ఏందున్నాయి ఏం లేదు, అంతగా పెద్ద టాస్క్ సగమే ఆడారు కదా, ఆ సగంలో ఎలాంటి తీయడం ఏముంది, సగం టాస్క్ ఆడి వదిలేశారు. సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు, అది మొన్న నాకు నిన్ననే తెలుసు, నేను లైవ్ చూసుకున్నా, నిన్ననే తెలుసు సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు. సుమన్ శెట్టితో పాటు 2 కెప్టెన్ వేశారు, సుమన్ శెట్టి గారును గౌరవ్, వీళ్ళిద్దరు కెప్టెన్స్. ఓకే, ఆ తర్వాత రమ్య కూడా ఫుడ్ పవర్ కూడా వెళ్ళిపోతుంది ఇవాళ వచ్చే ఎపిసోడ్, ఇవాళ రేపు వచ్చే ఎపిసోడ్ లో ఫుడ్ పవర్ కూడా అయిపోయింది. ఆడుతున్నారా ఆమె? ఏమో నాకేం లేదు, గొడవ పట్టని చెప్తుంది కదా, ఇంటి పక్కన సోపతి ఉంటది కదా, వాళ్ళతో గొడవ పడుతుంది అంతే. ఏదో ఆడుతున్నట్టుగా నాకు ఎక్కడా కనబడటం లేదు. ఏదో స్ట్రాటజిక్ అనుకుంటుంది ఆమె, కానీ ఆ గొడవ స్ట్రాటజిక్ కాదు, అది సిల్లీ. అది మనం ఆ విషయాన్ని ఎక్కడ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. అవసరం అనవసరము ఈ 100 రోజులు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఈమెకి కప్పిచ్చేసి ఆ మిగిలిన డబ్బులు సీక్రెట్ బాక్స్ కానీ అది కానీ ఇది కానీ ఏం అవసరం లేదు. ఈమె కూడా డబ్బులు ఇచ్చేసి మెల్లిగా పంపించేసి అయిపోద్ది. ఆయన ఏం మాట్లాడకపోతే అంతే. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆయిషా ఫస్ట్ 2 రోజులు బాగా అనిపించింది, కవర్ చేయలేకపోతుంది అని. లేదండి, అదే చెప్తున్నా కదా, తనకు ఎక్స్పీరియన్స్ ఉంది, 65 రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ బిగ్ బాస్ లో, కాబట్టి తనకు ఏ అడుగు ఎలా వేయాలి అని చెప్పి నిన్న ఎపిసోడ్ లో కూడా ఒక మాట చెప్పారు. ఎవరు పవనను కళ్యాణను ఈమె చిట్టి పికిల్స్ పాప ఒకరు వీళ్ళు మాట్లాడుకుంటే ఆయేషా చాలా ఇంటెలిజెంట్ గా మూవ్ అవుతుంది, ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తుంది. లైవ్ చూసాను, ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే తనకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి, బిగ్ బాస్ ని మొత్తం చదువుకున్న వచ్చింది ఆమె అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా తనకు తెలుసు, తను ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కాబట్టి బాగానే ఆడుతుంది. అలాగే చిట్టి పికిల్స్ ఏమైందండి, కత్తి యాక్చువల్ గా తను ఆ రోజు ఒక రోజు ఏదో బై మిస్టేక్ గా మాట్లాడేసింది, కానీ అది పెద్ద మనం ఏదో పెద్దగా ఇది చేసినాము. ఆ తర్వాత తను చాలా బాగా మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది. అలాగే సుమన్ శెట్టి గారితో కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం కానీ, ఆ తర్వాత ఆయనకి ఐస్ క్రీమ్లు తినిపించడం కానీ అట్లాంటిది కూడా చాలా మంచిగా జరుగుతుంది, మంచిగానే మూవ్ అవుతుంది బిగ్ బాస్ లో. ఇంకోటి ఏంటంటే, మన కళ్యాణ్ ని ఏ రోజైతే కొడతాను, ఏ రోజైతే లాగిపెట్టి కొడతాను అన్నదో అట్లాంటి కళ్యాణ్ తోనే కూర్చొని కన్వర్సేషన్ కూడా నడుస్తుంది. ఆమెది కూర్చొని మాట్లాడుతుంది పక్క పక్కన కళ్యాణ్, గౌరవ్, ఆ తర్వాత ఈమె చిట్టి పికిల్స్ పాప, వీళ్ళు ముగ్గురు కూర్చొని కూడా ఒకటే చోట కూర్చొని మాట్లాడుతూ కళ్యాణ్ పక్కన కూర్చుంది. ఓకే, మంచిగానే అవుతుంది. కాకపోతే ఏదో బై మిస్టేక్ లో ఆమెను చూసి, ఎవరి మాధురి గారిని చూసి ఏదో పవర్ హౌస్ మాట మాట్లాడిందేమో, కానీ వాస్తవంగా మా చిట్టి పికిల్స్ పాప చాలా మనసు చాలా మంచిదండి. మంచి ఫైర్ మీద ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చారు కదా. ఇప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, ఏ గేమ్ అయినా పర్లేదు. వైల్డ్ కార్డ్ వాళ్ళు ఫైర్ అంటున్నారు కానీ అది మిస్ ఫైర్ అయిపోతుంది, లోపల పెద్దానికి చికాకు అవుతున్నారు. దాంట్లో ఎవరు అవుతున్నారంటే ఓన్లీ లేడీ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎవరు మాధురి అండ్ ఆయేషా గారు అలా ఉన్నారు, అంతే తప్పించి వాళ్ళు వెళ్ళిపోతారండి. జస్ట్ 2 వీక్స్ లో వాళ్ళు వెళ్ళిపోతారు కన్ఫర్మ్ గా. మెయిన్ మాధురి వెళ్తారండి. అవతలి కంటెస్టెంట్స్ ఫైర్ అండి, ఆ ఫైర్ లో కూడా జెన్యూన్ లేదు. అది
కావాల్సి వచ్చి గొడవ పెట్టుకోవడం అట్లా. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉంది? కెప్టెన్ కూడా అయ్యారు కదా. నచ్చిందండి, చాలా బాగా ఆడతాడు ఆయన. ఆయన కమెడీనే కాకుండా ఈయన సుమన్ శెట్టి గానీ ఇమాన్యుల్ గానీ చాలా బాగా ఆడతాడు. సుమన్ శెట్టి గారికి బయట ఫాలోయింగ్ అంతా ఆయన ఇన్నోసెన్స్ చూసి వస్తుంది, గేమ్ పరంగా ఏం రావట్లేదు అని టాక్ కూడా ఉంది కదా. లేదండి, గేమ్ కూడా ఆడుతున్నాడు. పర్సనాలిటీ అట్లుందని చెప్పేసి మొన్న చూశాం కదా, ఇది దివ్యన రితు చౌదరి ఉంటారు ఆ గేమ్ లో, రౌండ్ సర్కిల్ గేమ్ లో తను గెలుస్తాడు. తను 100% ఎఫెక్ట్ పెట్టాడు. ప్రతి గేమ్ మధ్యలోనే వెళ్ళేవాడు, ఈసారి గేమ్ ఫుల్ఫిల్ చేశాడు. సో ముఖ్యంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? 100% ఇమాన్యుల్, సుమన్ శెట్టి, బర్నీ గారు మాస్క్ తీస్తే ఆయన ఉంటాడని నేను చూస్తున్నాను. మాస్క్ ఇంకా ఉందని అనుకుంటున్నారా? ఉందండి, ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నాకు గోల్కొండ హై స్కూల్ అతను అంటే చాలా ఇష్టం కొంచెం. సో అలాగే చిట్టి పికిల్స్ కి బాగా హైప్ ఇచ్చారు బిగ్ బాస్ లోకి రాకముందు, వచ్చాక ఎలా ఉంది? వేస్ట్ అండి. అతని పేరు కూడా కళ్యాణ్ అని చెప్పి చెప్పింది. బిగ్ బాస్ నుంచి ఎవరు వెళ్ళిపోతే బాగుంటది అనుకుంటున్నారు? రితు చౌదరి 100%. తను ఎంత తొందరగా వెళ్తే అంత బాగుంటుంది. ఏమైంది తన క్యారెక్టర్ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫిగర్ ఎంత బాగున్నా గానీ లవ్ పేరు పెట్టుకొని ఎంత మందిని వాడుకుంటారు. తను బయట టాక్ కూడా ఉంది, బయట చాలా మంది లవర్స్ ని మెయింటైన్ చేసిందని చెప్పేసి తను వెళ్తే బాగుండు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.